దేవుని నామానికి స్తోత్రములు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా యోధా రాసిన పత్రిక 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అనే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ వాక్యంలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని యందు, అతి పరిశుద్ధమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమే. అట్టి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, మనల్ని కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అనే మాట ఇక్కడ రాసింది. మనము ప్రార్థించుట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే పరిశుద్ధాత్మలో ఎందుకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ అసలు ప్రార్థన అనేది చేయాలి అంటేనే పరిశుద్ధాత్ముడు సహాయం ఉంటే చేయగలుగుతాం, లేకపోతే ప్రార్థించలేరు. ఆత్మ లేని వారు ప్రార్థించరు. ఆత్మ లేని వారికి ప్రార్థన అనుభవం అంటే ఏమిటో తెలియదు. కానీ ఇక్కడ యోధా గారు తన పత్రికలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని మీరు కట్టుకోనండి, అతి పరిశుద్ధమైన దాన్ని ఎందుకు కట్టుకోండి, మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి అని అంటున్నాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రార్థన చేయడం అంటే ఏంటో చాలామందికి తెలియకపోవడం శోచనీయం. కొందరు అసలు ప్రార్థనే చేయనవసరం లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎల్లప్పుడూ దేవునితోనే కాంటాక్ట్ కలిగి ఉన్నాము కదా, ఇంకా ప్రార్థన అవసరత లేదు, మీరు ప్రార్థన చేయడం కూడా అవసరం లేదు. దేవుడికి మన అక్కర్లన్నీ తెలుసు, మన యొక్క ఇబ్బందులు ఏంటో ఆయనకు తెలుసు. కానీ మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఆయన్ని విసిగించకూడదు అని కొందరు అంటూ ఉంటారు, కొందరు అబద్ధికులు, అబద్ధ బోధకులు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన చెప్పినప్పుడు ఇంకా అంటాడు కదా, మీరు యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఆత్మ తానే మన పక్షాన్ని విజ్ఞాపన చేయుచున్నాడు అని రోమపత్రికలో కూడా మనం చదువుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన శరీరముతో, మన ఆలోచనలతో చేయడం కాదు, దేవుని ఆత్మ సహాయముతో, ఆత్మ నడిపింపుతో కూడా మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. మనము చేసే ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క ఆయన కలుపుకుని మనం వెళ్తే ఆ ప్రార్థన బలంగా ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, మిమ్మును మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్నాడు. ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనటువంటి వారు ప్రార్థించరు, లోకానుసారులు ప్రార్థించరు, కానీ దేవునాత్మతో నింపబడిన వారు ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన నడిపింపు, ఆయన ప్రేరణ, ఆయన ఇచ్చే మాటలు. కానీ మనం చాలాసార్లు మన మాటలతోనే చేస్తాం. మనకు ఒక ప్యాటర్న్ తెలుసు, ఇక ఆ ప్యాటర్న్లోనే వెళ్ళిపోతాం. మనకి ఒక ఆయన సహాయం కోరాలి అనేది మనకు తెలియదు ఇక్కడ. కానీ వాక్యం చెబుతుంది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని. అంటే మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో చెయ్యాలి. ప్రభువా, నాకు యుక్తంగా ఎలాగ చేయాలో నాకు తెలియదు, అటువంటి యుక్తమైన ప్రార్థన నాకు ఇవ్వు. కానీ నేను చేసే ప్రార్థన నీవిచ్చేటువంటి నడిపింపుతో చేస్తేనే, నీలో నేను చేస్తేనే నా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. కానీ మనం చాలాసార్లు మాటలతోనే చేస్తాం, మన మాటలతో చేస్తాం, మన మాటలు కాదు.
మన ఆలోచన కాదు. ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అనుభవంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆయనతో చేసినప్పుడే మన ప్రార్థన పరలోకానికి చేరుతుంది. మనం ఆయన ద్వారా చేస్తేనే పరలోకానికి చేరుతుంది, లేకపోతే ప్రార్థన చేయదు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రార్థించటం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నేను అర్ధరాత్రి కూడా లేపుతాడు, మధ్యరాత్రి లేపుతాడు, తెల్లవారుజామున. ఇప్పుడంటే అప్పుడు ఆయన ఇప్పుడు చెయ్యి ప్రార్థన అంటాడు. నిజంగా అది చాలా గొప్ప అనుభవం అన్నమాట. కాబట్టి మనల్ని శక్తివంతులుగా చేసేవాడు మనల్ని పురికొల్పి, మేల్కొల్పి, ప్రేరణ ఇచ్చి ఆయన మనల్ని ప్రార్థన చేయమని కోరుతాడు. కాబట్టి ఆత్మ సహాయంతో ప్రార్థించటం మనం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం మనం అలవర్చుకోవాలి. కానీ చాలామంది అది చేయరు. కానీ ప్రార్థించటం అనేది ఒక అద్భుతమైన అనుభవం, మన జీవితాలకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రార్థించినటువంటి క్రైస్తవుడట శక్తి లేని క్రైస్తవుడే, నిరీక్షణ లేనటువంటి వాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. రోమాపత్రిక 8:9 అంటాడు. రోమాపత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం ప్రార్థిస్తాం. ఇక ఆయన మనలో ఉన్నప్పుడు ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. మనలో ఆయన ఆత్మ లేనప్పుడు మనం చేయలేం. కనుక అప్పుడు మన పెదాల ద్వారా వచ్చే మాటలే చెప్తూ ఉంటాం, ఆ మాటలు దేవునికి చేరవు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అందరం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం తెలుసుకోవాలి. ఆయన అడగాలి, ప్రభువా నాకు మీ ఆత్మ సహాయముతో ప్రార్థించే అనుభవాన్ని నాకు ఇవ్వయ్యా అని మనం అడగాలి. ఇలా మనం చేయాలంటే క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో వాక్య ధ్యానం, ప్రార్థన, ఇవి రెండు కూడా సమపాళ్లలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. మన ఆత్మ ఫలభరితంగా ఉంటుంది, మన ఆత్మ శక్తివంతంగా ఉంటుంది. రెండు సమపాళ్లలో ప్రార్థన, వాక్య ధ్యానం. ప్రార్థన చేయాలనే మనసు నీకు లేదనుకో, అది కూడా అడగాలి మనం, ప్రభువా నాకైతే ప్రార్థన చేయాలని మనసు రావట్లేదయ్యా, ప్రార్థన చేయడానికి ఇష్టం పుట్టించమని కూడా అడగాలి మనం, అప్పుడు ఆయన ఇస్తాడు. కానీ చాలాసార్లు మనం అలా చెయ్యం. అప్పుడు ఆయన మనకు నడిపింపునిస్తాడు. ఓకే, ఇలా చెయ్యి, ఇలా ప్రార్థన చెయ్యి అని దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవునితో ఎలా మాట్లాడాలో, ఎలా గడపాలో ఆయన మనకు తెలియజేస్తాడు. అంతేగాని మనం కంటతా చెప్పినట్లుగా ప్రార్థనలో మనం చేయకూడదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, ఆయన ప్రేరణతో చేయాలి, ఆయన నడిపింపుతో చేయాలి. కంటతా చెప్పినట్లుగా టక్క 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 మనం చాలాసార్లు మనకు ఏదొస్తుంది చేస్తాం. అలాంటప్పుడు ఆ ప్రార్థనలు నిర్జీవంగా ఉంటాయి, వాటిలో జీవం ఉండదు. వ్యక్తులు కూడా జీవం కలిగి ఉండరు. వారు ఆత్మానుసారంగా, ఆత్మ బలంగా, శక్తివంతంగా ఉండదు. ఇలాంటి వాళ్ళు ఊరికనే సమస్యలు వచ్చినప్పుడు కదిలిపోతారు. చాలా బండెడు పుస్తకాలు ముందేసుకొని మనిషి చదవచ్చేమో కానీ ప్రార్థన చేయలేరు. కొంతమంది చదువుకునే వాళ్ళు ఎంతసేపు అయినా చదువుతారు, ఎంత టైం అయినా మాట్లాడతారు, ఎంత దూరమైనా ప్రయాణిస్తారు, ఏదైనా చేస్తారు. కానీ ప్రార్థన నీ దగ్గరికి వచ్చేసరికి పట్టుమని 10 నిమిషాలు కూడా చేయలేని వారు ఈరోజు ఉన్నారు. కాబట్టి అలాంటి వారి ఆత్మ బలహీనమైపోద్ది. వారు బలహీనులైపోయి శరీరానుసారంగా జీవిస్తారు. అందుకే మనం పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడి అడుగుతూ ఆయన నడిపింపులు, ఆయన ఆలోచనలలో, ఆయన యొక్క సహాయముతో మనం ప్రార్థించాలి. ఆయన సహాయముతో మనం ప్రార్థించాలి. చివరిగా రోమా 8:26 అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా
విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మట మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడట. కాబట్టి యుక్తంగా మనం దేవుడికి ఇష్టమైన రీతిగా, దేవుడు నచ్చేలా, దేవుడు మెచ్చేలా ప్రార్థించటం అనేది ఏదైతే ఉందో అది మనం ఎక్కడో ట్రైనింగ్ చేస్తే రాదు. అది ఎక్కడో మనం ఇది చేస్తే రాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తున్నప్పుడు అటువంటి యుక్తమైనటువంటి కరెక్ట్ అయినటువంటి ప్రేయర్, దేవుడికి నచ్చే మెచ్చే ప్రార్థన త్రూ మనకు ఆయన ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆయన ద్వారా మనం ఆయనను కలిగి ఆయన సహాయంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆయన మన పక్షాన, మనం ఎప్పుడు బలహీనంగా ఉన్న ఆయన మన పక్షాన, మనలో ఉండి మనను వచంపశక్యమని కాని మూలుగులతో ఆయన మన పక్షాన జ్ఞాపం చేస్తాడట. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలంలో అందరం ప్రతిదినం మరి ఎంతో ఆసక్తితో ఉదయకాలం ప్రార్థనకు వస్తున్నారు. మనం అందరం కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మనల్ని మనం కట్టుకుంటూ ప్రభు రాకడకు మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం బలపరచుకోవాలి. మరి ఆయన లేకుండా నువ్వు చేసే ప్రార్థనలు నిష్ప్రయోజనం అయిపోతాయి. అవి జీవం లేనిగా మారుతాయి, అవి శక్తి లేనివిగా ఉంటాయి. కాబట్టి ఆయన కలిగి మనం చేద్దాం, ఆయన నడిపింపుతో చేద్దాం, ఆయన ద్వారా బలపరచబడదాం, ఆయన ద్వారా కట్టబడాలి. మనం ఇంకాను కట్టబడాలి, ఇంకా మనం శక్తివంతులం అవ్వాలి. బలహీనతలు ఉన్నాయి మనలో, ఆ బలహీనతలన్నీ పోవాలి. ఆయన సహాయం చేయలాగిన ఆయన అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి నాయన వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకములో కెరూబులు, శరాపులు, 4 జీవులు, 24 పెద్దల చేత నీవు నాయన ఆరాధించబడుతున్నావు తండ్రి. ఘనమైన మీ నామానికి తండ్రి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాలంలో మాకంటే యోగ్యులు, గనులైన వారు ఎందరో ఈ సమయంలో, ఈ రోజున ఈ ఉదయాన్ని చూడలేకపోయారు. కానీ మమ్మలను సజీవ లెక్కలో ఉంచారు. అందుకోసం మేము భక్తులము, పరిశుద్ధులము, నీతిమంతులమని కాదు కానీ తండ్రి, కేవలము నీ వాత్సల్యం, నీ ప్రేమ, నీ కరుణ మమ్మలను బ్రతికించింది. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయోదే కాలంలో యోధా భక్తుడు తన పత్రికలో రాస్తూ, మీరు పరిశుద్ధాత్మలో మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని కట్టుకొనండి, ఆ దినపు రాకడకు మీరు మరి సిద్ధపడండి అని చెప్తున్న మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మేము చేసే ప్రార్థనలు నాయన మా పెదవులతో వచ్చేవిగా ఉండొద్దు నాయన, మా ఆలోచనలలో నుండి వచ్చేవిగా కాకుండా, మాకేదో అవసరాల కోసం వచ్చేవిగా ఉండకుండా మీ పరిశుద్ధాత్మలో మేము ప్రార్థన చేయాలి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము అడగాలి తండ్రి. అయ్యా, మీ ఆత్మ సహాయాన్ని నేను కోరుతున్నాం తండ్రి. మేము ఎప్పుడు ప్రార్థన చేసినా మీ ఆత్మతో, ఆత్మ సహాయముతో, ఆత్మ ప్రేరణతో, ఆత్మ నడిపింపుతో ప్రార్థించే అనుభవంలోకి నన్ను, మమ్మల్ని అందరూ నడిపించండి తండ్రి. అట్టి శక్తితో మమ్మల్ని నింపండి. ఎందుకంటే మేము లేకపోతే మేము నిర్జీవమైన క్రైస్తవులుగా మిగిలిపోతామయ్యా, బలహీనమైన క్రైస్తవులుగా మిగిలిపోతామయ్యా. అయ్యా, మమ్మలను బలపరచండి తండ్రి. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయకాలంలో మా జీవితాల్లో, మా దినదినము మేము నాయన చేస్తున్న ప్రతి పనిలో మీ తోడు సహాయాన్ని ఇవ్వండి. దానికి ముందు నిన్ను కలిగి నీ చెంతకొచ్చి, నీ మందిరంలోకి వచ్చి, ఉదయకాలంలో నీ సింహాసనం చెంతకొచ్చి మేము ప్రార్థిస్తున్నాము. అది పరిశుద్ధాత్మలో మేము ప్రార్థించే వారంగా చేయండి. మమ్మలను బలపరచండి తండ్రి. కొన్నిసార్లు మేము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మాకు తెలియదు నాయన. కానీ అటువంటి యుక్తమైన ప్రార్థన, మీకు నచ్చే ప్రార్థన, మీ దగ్గరకు చేరే విధంగా ప్రార్థించే నడిపింపు కేవలం మీ ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే జరుగుతుంది. కనుక అటువంటి ప్రార్థనలు మాకు ఇవ్వండి అయ్యా. అటువంటి ప్రార్థనలు చేసే విధంగా మమ్మలను పురికొల్పండి, మమ్మలను ప్రేరేపించండి, మమ్మలను బలపరచండి తండ్రి. మాలో ఉన్న ప్రతి అవిధేయతలను సరిచేయండి తండ్రి. నాయన, మీ ప్రశస్తమైన రక్తముతో నన్ను కడగండి, శుద్ధించండి. ముఖ్యంగా నన్ను కడగండి, శుద్ధించండి, పరిశుద్ధపరచండి. నిర్దోషమైన హృదయం నాకు దయచేయండి, శుద్ధ హృదయం నాకు దయచేయండి, పరిశుద్ధమైన హృదయం దయచేయండి. నా హృదయానికి, నా తలంపులకు మీ సమాధానం కావాలి ఉంచండి. కలవరము, టెన్షన్, ఆందోళన లేని అయా హృదయము నాకు దయచేయండి.
పరిశుద్ధత కలిగిన హృదయం నాకు దయచేయండి. పెదవులునైనా అయా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. కనుల ద్వారమునకు కనులకు నాయన మీరు కన్నులను పరిశుద్ధపరచండి. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయండి. నా దేహాన్ని, నా ప్రాణాత్మ శరీరాన్ని సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాలపు ఆరాధన అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాకు అనుగ్రహించిన రక్షణ, నాకు అనుగ్రహించిన మేలులు, ఈవులన్నిటిని బట్టి తండ్రి నీ సింహాసనం చెంతకొచ్చి, నీ కరుణాపీఠం చెంతకొచ్చి స్తుతులర్పిస్తూ ప్రార్థిస్తూ ఈ దినమంతా మాతో కూడా ఉండమని, నీ ప్రియ బిడ్డల జాబ్స్లో, వర్క్స్లో, బిజినెస్ల్లో వాళ్ళకు తోడై ఉండి వారిని దీవించండి అయ్యా. వారి ప్రయాణాలు, వారి యొక్క పనులు సఫలీకృతం చేయండి. కుటుంబాలను బలపరచండి. సంఘం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని నా తండ్రి నన్ను మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.